హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజియాలీస్ కిచెన్. ఈరోజు చాలా రేర్గా దొరికే ఆనియన్ రింగ్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఈ రింగ్స్ చాలా క్రిస్పీగా కరకరలాడుతూ భలే టేస్ట్గా ఉంటాయండి. ప్రిపేర్ చేసుకున్న వెంటనే తింటే చాలా క్రిస్పీగా ఉంటాయి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి. చాలా బాగుంటాయి. పిల్లలైతే భలే ఇష్టంగా తినేస్తారండి దీన్ని. పిల్లలే కాదు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. అంత బాగుంటాయండి. ఈ రెసిపీని స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి నా వీడియోని అయితే షేర్ చేసేయండి. ఇలాగే నేను చేసే మంచి వీడియోస్ మీ వరకు చేరుకోవాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయాలి కదా, కాబట్టి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసేసేయండి. ఇంకా లేట్ చేయకుండా తయారీ విధానం అయితే చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక మీడియం సైజు 3 ఆనియన్స్ని అయితే తీసుకున్నానండి. ఇక్కడ చూడండి, మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకున్నాను. మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుంటే రింగ్స్ అనేవి చాలా బాగుంటాయండి చూడడానికి. చూడండి, ఆనియన్స్ని పైన పీల్ తీసేసి 2 సైడ్స్ ఇలా కట్ చేసేసుకోవాలండి. చూడండి, ఇలా కట్ చేసేసుకొని స్లైసెస్గా రౌండ్గా 1/2 ఇంచుతో ఇలా కట్ చేసేసుకోవాలండి. చూడండి, 1/2 ఇంచు మందంతో అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని ఈ ఆనియన్స్ని విరివిరి చేసుకోవాలండి. విరివిరిగా ఇలా ఒకదాన్ని ఒక తర్వాత ఒకటి తీసేసుకోవాలి ఆనియన్స్ని. చూడండి, ఇలా రింగ్స్లా తీసుకున్న తర్వాత దీనిపైన 1 టీ స్పూన్ మైదా పిండి వేసేసుకొని ఆనియన్స్ విరిగిపోకుండా జాగ్రత్తగా ఈ పిండి మొత్తాన్ని ఈ ఆనియన్స్కి కలుపుకోవాలండి. చూడండి, ఈ ఆనియన్స్ బాగా కలిసేటట్టు ఈ మైదా పిండిని అయితే కలుపుకొని కాసేపు అలా పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని 1/2 కప్పు మైదా వేసుకోవాలండి. 1/2 కప్పు మైదా పిండికి 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ సరిపోతుందండి. మొక్కజొన్న పిండి 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ కూడా వేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ బియ్యపిండి వేసుకోవాలండి. 1 టీ స్పూన్ బియ్యపిండి కూడా వేసేసుకున్న తర్వాత మన రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోవాలి. నేను ఎక్కువగా పింక్ సాల్ట్ యూస్ చేస్తానండి ఇంట్లో, కాబట్టి నేను ఇక్కడ 1 టీ స్పూన్ పింక్ సాల్ట్ అయితే వేసేసుకున్నాను. పింక్ సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇందులోనే 1/4 టీ స్పూన్ మిరియాల పౌడర్, 1 టీ స్పూన్ కారం, ఇందులోనే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని చక్కగా ఈ పిండి మొత్తాన్ని కలుపుకోవాలండి. ఇలా 1 స్పూన్తో ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని నీళ్లు వేసేసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలి పిండిని. మరీ ఎక్కువ పలుచగా కాకుండా అలాగే మరీ ఎక్కువ చిక్కగా కాకుండా కలుపుకోవాలండి. బజ్జీ పిండిలో అయితే కలుపుకోవాలి దీన్ని. చూడండి, ఇలా కొన్ని వాటర్ వేసేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి మైదా కలుపుకున్నాం కదా రింగ్స్, ఆనియన్ రింగ్స్ని ఒక్కొక్కటిగా వేసేసుకుంటూ ఇలా ఒక ఫోర్క్తో డిప్ చేసేసుకోవాలి పిండిలో. చూడండి, ఇలా డిప్ చేసేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఇలా డిప్ చేసుకుని అయితే బ్రెడ్ క్రమ్స్లో కలుపుకోవాలి. ఈ బ్రెడ్ క్రమ్స్ అంటే ఏంటంటే చూపిస్తానండి నేను ఇక్కడ. చూడండి, బ్రెడ్ యూస్ చేసుకుంటాం కదా, అది సైడ్స్కి బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా, ఆ బ్రౌన్ పార్ట్ని మిక్సీ పట్టుకొని బరకగా చేసుకుంటే అదే బ్రెడ్ క్రమ్స్ అవుతుందండి. బ్రెడ్ యొక్క బ్రౌన్ పార్ట్ని మనము ఎండబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకుంటే ఇలా ఈ పొడి వస్తుంది. బరకగా పట్టుకోవాలండి ఈ పొడిని. చూడండి, ఇలా బాగా ఎండిన తర్వాత మిక్సీ పట్టుకుంటే ఇలా బరకగా బ్రెడ్ క్రమ్స్ అనేవి రెడీ అయిపోతాయి. బ్రౌన్ పార్ట్ మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలండి. దీన్ని స్టోర్ చేసుకొని ఒక 10 డేస్ వరకు మనం యూస్ చేసుకోవచ్చు. ఇలా ఈ బ్రౌన్ పార్ట్లో ఈ ఆనియన్ రింగ్ని ఇలా పిండి మొత్తం ఇలా కలిసేటట్టు కలుపుకొని ఇలా డిప్ చేసుకుంటూ పిండిలో ఈ బ్రెడ్ క్రమ్స్లో దీన్ని బాగా ఇలా చూడండి ఈ పొడిలో అయితే ఇలా కలుపుకోవాలి. ఆనియన్ రింగ్స్కి బాగా కలిసేటట్టు 1 స్పూన్తో ఇలా కలుపుకొని ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్లో 1/2 అవర్ తర్వాత ఆయిల్ బాగా హీట్ చేసేసుకొని ఈ ఆనియన్ రింగ్స్ వేసేసుకొని 2 సైడ్స్ బాగా ఫ్రై అయ్యేటట్టు కలుపుకోవాలండి. ఇలా చూడండి, ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని ఫ్రై చేసేసుకొని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చూడండి, ఒకదాని తర్వాత ఇలా ఆనియన్స్ వేసేసుకొని గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకొని ఇలా పక్కన తీసి పెట్టుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇలా టమాటో కచప్తో తింటే చాలా బాగుంటాయి. పిల్లలు అయితే భలే ఇష్టంగా తినేస్తారండి. తప్పకుండా ట్రై అయితే చేసేసి ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో. నా వీడియో నచ్చితే మాత్రం కామెంట్ చేయడం, లైక్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.